ప్రస్థానం గాలివాటంగా వచ్చినటువంటి ప్రస్తావన మీది. అందుకే చెప్తున్నాను, ఎప్పుడొచ్చాము కాదు నాన్న, ఈ బుల్లెట్ దిగిందా లేదన్నది సినిమా డైలాగులకే పనికొస్తుంది కానీ రాజకీయ పరిజ్ఞానానికి కాదు. జూపొడి గుర్తుపెట్టుకో, 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కాపాడింది. నీ క్రిమినల్ చేష్టలతో కాదు. నువ్వు అంటున్నావు నేరస్తుడంటే నేను ఒప్పుకోనని. మరి ఏదో పదం ఉంటే చెప్పాయా జూపొడి ప్రభాకర్ రావు? 11 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మీ నాయకుడికి ఏమనాలి? 9 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి మీ నాయకుడిని ఏ పేరుతో సంబోధించాలి? ఏమననాలా? లేకపోతే ఇంకేదన్నా పదం ఉంటే చూపించు, దాన్ని రేపు నుంచి ప్రచారంలోకి తీసుకొస్తాం. మీకు ఉన్నాయి కదా, మీ ఛానళ్ళు ఉన్నాయి, మీ పేపర్లు ఉన్నాయి, ప్రకటించండి. జగన్మోహన్ రెడ్డి నేరవస్తుడు కాదు అని ప్రకటించండి. లేదా కోర్టుకెళ్ళి ఆ సర్టిఫికెట్ తెచ్చుకోండి. ఎవరు కాదంటున్నారు? కోర్టుకు వెళ్లకుండా, కోర్టు వాయిదాలకు వెళ్లకుండా, కోర్టు విచారణ జరగకుండా తప్పించుకొని తిరుగుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడంటే మేము ఒప్పుకోమంటే ఎవడయ్యా నువ్వు ఒప్పుకోవడానికి? నువ్వెవరు ఒప్పుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బూట్ పాలిష్ చేసేటువంటి బూట్ పాలిష్ గాడువు నువ్వేంది ఒప్పుకుండేది? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? నేను అదే అడుగుతున్నాడు. నువ్వెవరు ఒప్పుకోకపోవడానికి? నేరస్తుడా కాదా? నేరం చేశాడా లేదా? అక్యూజ్డ్ అంటే నేరస్తుడని కాదా? ఏమంటారు దాంట్లో? నీ పరిభాషలో ఏమన్నాలో నువ్వు చెప్పుకో ప్రజలకి. నేను ఒకటే అడుగుతున్నా, కోర్టుకు వెళ్ళు, నిర్దోషిగా బయటికి రా, అప్పుడు నిన్నెవరు కూడా నేరస్తుడు అంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నాడు ఒక నేరస్తుడితో నేను రాజకీయం చేయలేకపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అన్ని పనులు నేర స్వభావంతోనే చేస్తున్నావు. ఈరోజు ప్రకాశం బ్యారేజ్ను కూల్చేయాలని కుట్రబడినావు. మరి అటువంటి నేరస్తులతో నేను ఈరోజు రాజకీయ పోరాటం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అనటంలో తప్పేముంది? నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోన నేరమే కనపడుతుంది కానీ ప్రజా సంక్షేమం ఎక్కడ కనపడట్లేదే, రాష్ట్రాభివృద్ధి ఎక్కడ కనపడట్లేదే. ప్రతి ఒక్కటి నేరపూరితమైన చర్యలే. కాబట్టి ఇటువంటి నేరస్తులతో నేను రాజకీయం చేయలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు అనటంలో ఏమాత్రము తప్పు లేదు. అది ఏమాత్రము వివాదాస్పదము కాదు, సందేహాస్పదము కాదండి. అదే అండి, నందిగం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా, సార్ మీరు ఒక జడ్జిగా చెప్పండి, ఇప్పుడు ఆయన్ని కలిసి వచ్చిన తర్వాత నన్ను ఒక పదజాలంతో దూషించడం వల్ల కోపం వచ్చి నా అభిమానులు, నన్ను ప్రేమించే వాళ్ళు ఒక 2 రాళ్ళు వేస్తే తప్పే ఉంది అని ఆయన మాట్లాడడం, ఒక పార్టీకి అధికారిగా ఉన్నప్పుడు ఆయన పార్టీలో ఉన్న నాయకుల్ని నేరాలు చేయమని ప్రోత్సహించడమే కదా ఒక రకంగా. అది కూడా నేరంతో సమానమేనా కాదా? రూపా గారు 100% నేరము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి రేపు ఇదే కేసులో ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి నందిగం సురేష్ పక్కనే పెట్టాలి. ఇద్దరు అక్కడ జైల్లో కూర్చొని పులి మేకాట ఆడుకుంటారు. టైంపాస్ అవుతుంది వాళ్ళిద్దరికి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఆ నేరాన్ని సమర్థించే విధంగా మాట్లాడాడు. ఆ నేరాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సమర్థించాడు. కాబట్టి నేరం చేసిన వాడికంటే నేరాన్ని ప్రోత్సహించేవాడు, నేరాన్ని సమర్థించేవాడు ఇంకా ఎక్కువ పెద్ద నేరం చేసినట్లు లెక్క. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ కంటే ఎక్కువగా నేరం చేసిన వాడిగా ఈరోజు నిలబడిపోయాడు. నేను అడుగుతున్నాను, చిన్న నేరమైనా పెద్ద నేరమైనా, చిన్న ఆయుధమైనా పెద్ద ఆయుధమైనా నేరమే కదండి. అంతే. కాబట్టి ఈ చిన్న నేరానికి శిక్షలు లేవని ఈరోజు న్యాయశాస్త్రం చెబుతోందా? దానికి తగ్గ శిక్ష దానికి ఉంటుంది కదండి. గులకరాళ్లతో కొట్టితే ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష కోర్టేస్తుంది. బండరాయితో వేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు కత్తులతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు కర్రలతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టేస్తుంది. నువ్వు చేతులతో దాడి చేస్తే ఏ శిక్ష వేయాలో అదే శిక్ష కోర్టు వేస్తుంది. కానీ నువ్వు ఏ నేరపూరితమైన చర్యలో ఏ ఆయుధం ఉపయోగించినా, ఎంత పెద్ద ఆయుధమైనా, ఎంత చిన్న ఆయుధమైనా నేరమే కాబట్టి అది శిక్షార్హమైనటువంటి నేరం కాబట్టి అది నేరమే. మరి ఎలా నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నువ్వు ప్రజలకు రాంగ్ సంకేతాలు ఇస్తున్నావు? ఎందుకు ప్రజలకు తప్పుడు అభిప్రాయాన్ని గురి చేస్తున్నావు? ఎందుకు ప్రజలందరికీ కూడా నేరాలు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు? ఒక నేర ప్రవృత్తిని ప్రజల్లో ఎందుకు పెంపొందించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? అంటే బీపీ వచ్చిన వాడు ఎవరైనా కొట్టేయచ్చు అన్నటువంటి ఈ యొక్క సంకేతం నువ్వు ఎందుకు ప్రజలకు ఇస్తున్నావు?